శ్రీ గురుభ్యో నమ నమశివాయ చ నమశివాయ. ఇవాళ నేను చెప్పే నాయనార్ చరిత్ర విన్నారంటే షాక్ అయిపోవాల్సిందే గోవింద. ఎందుకని అడగండి. ఎందుకనంటే నేను కూడా షాక్ అయ్యాను కన్నయ్య. ఇన్నాళ్ళ నుంచి శివాలయం వెళ్తున్నాను కానీ ఒక్కనాడు కూడా ఈయన చరిత్ర తెలుసుకోలేకపోయానే. ఈయన వెనక ఇంత పెద్ద కథ ఉందా? ఒక్కరు కూడా సక్రమంగా చెప్పలేదు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు. ఒక్కడు కూడా కరెక్ట్ కాదు. కానీ ఈరోజు కరెక్ట్ అయింది మనం తెలుసుకున్నాం కన్నయ్య. ఈ కథ విన్న తర్వాత మీకు శివాలయంలో ఈ గుడి ఎక్కడుందో ఏంటి అన్నీ చెప్తాను కన్నయ్య. ఓపికగా వినండి. నేను చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పొందాను. నేను పొందిన ఆనందం, ఆశ్చర్యం, సంతోషం మీ అందరూ పొందాలని ఆశిస్తూ మొదట మనం కథల్లోకి వెళ్ళిపోదాం కన్నయ్య. ఇప్పుడు మనం చెప్పుకునే నాయనార్ పేరు చండీశ్వర నాయనార్ అనమాట. పూర్వము చోళ దేశంలో శైవలూరు అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో యజ్ఞదత్తుడు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన అటు భక్తుడు కాదు, అలానే నాస్తికుడు కాదనమాట. అందుకోసం నా ఊళ్ళో వాళ్ళందరూ కావాలనే తమాషాకి ఎగతాళికి ఆయన్ని యజ్ఞదత్తుడిని కాస్త యచ్చదత్తుడిని చేశారనమాట. యచ్చదత్తుడు అనేవారు అనమాట. ఆయన భార్య పవిత్ర, పేరుకు తగ్గట్టే నిజంగా చాలా పవిత్రమైన స్త్రీ అనమాట. ఆమె చాలా గొప్ప ఆమె. వాళ్ళిద్దరికి పెళ్ళై నాగెన్నాళ్ళకు కూడా సంతానమే లేదనమాట గోవింద. ఆ ఊరిలో పరమేశ్వరుడు కుమారస్వామి ప్రతిష్ఠించిన కారణం వల్ల కుమారేశ్వరుడు అనే పేరుతో శివయ్య ఉండేవారనమాట. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పెద్దలు ఏం చెప్పారంటే, మీరు సహస్ర ఘటాభిషేకం కనుక పరమేశ్వరుడికి చేశారంటే మీకు మంచిగా పుత్రుడు కలుగుతారు అని చెప్పగానే ఆ ఊళ్ళో వాళ్ళందరూ అదే మాట చెప్పారనేసి ఒకానొకప్పుడు పవిత్ర ఆయన దగ్గరికి వెళ్ళేసి, నాయన యజ్ఞదత్తుడా, అదే ఏవండి మనం ఈ వ్రతం చేద్దామండి, సహస్ర ఘటాభిషేకం చేస్తే స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారంట అని చెప్పేసి చెప్తుందనమాట. ఎట్టకేళ్ళకి ఆయన ఒప్పించుకుంటుంది స్వామివారికి సేవ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ చిన్న కథ ఉంది కన్నయ్య. ఈ కథ ఖచ్చితంగా వినాలన్నమాట. ఒకనొకప్పుడు ఒక రాజుగారు వెళ్తూ ఉంటే ఒక నదీ తీరం కనిపిస్తుంది. ఆ నదీ తీరంలో ఒక శాసనం ఉంటుంది. ఏంటబ్బా శాసనం అని చెప్పేసి అంటే, ఇక్కడ ఈ నదిలో ఉన్న నీరు తీసుకెళ్ళి పైనున్న శివుడికి ఎవరైతే సహస్ర ఘటాభిషేకం చేస్తారో వాళ్ళకి మంచి పుత్రుడు కలుగుతారు అని చెప్పేసి రాసుంటుంది అనమాట. సరే అని ఆయన నమ్మి 999 నీరు కుండలతో పోస్తాడు. లాస్ట్ ఇంకా ఒక్క కుండతో పోసేటప్పుడు ఆయనకి పిచ్చ రేగిపోద్ది. ఇంతకీ ఇది నిజమా అబద్ధమా? అసలు ఎందుకు పోయాలి నేను? ఇది నిజమైతే స్వామివారు రావాలి కదా. ఎవరో కొంటి పిల్లవాడు చేసిన పనిని నేను నిజం అనుకొని వృధాగా నా శ్రమంతా వేస్ట్ చేసేసాను అని బుర్ర గోక్కోకుండా మా స్వామివారు బుర్రకేసి కొట్టేసారు. ఆ కొండ కింద బాగలు కొట్టినా పోయిందేమో. శివయ్య నెత్తి మీద వేసేసరికి శివలింగం కాస్త పగిలిపోతుంది. అందులో నుంచి పరమేశ్వరుడు వస్తాడు. వచ్చి, ఒరే రంగయ్య, పుణ్యమే పాపమే, నీకు తప్పదురా రంగా. ఇదిగో నీకు 100 ఏళ్ళు బ్రతికి భర్తలను కోల్పోయే కూతురు కావాలా, లేదా ఈ కుండ పెంకులు ఎన్ని పగులున్నాయో ఆ పెంకులు లెక్కయి అన్ని సంవత్సరాలు బ్రతికే కొడుకు కావాలి అనేసి అంటే ఆయన బుర్ర బాగా గోక్కొని, అన్ని సంవత్సరాలు బ్రతికే కొడుకే చాలు, కూతురు 100 ఏళ్ళు బ్రతకద్ది కానీ భర్త లేకుండా వైధవ్యంతో ఉండాలి, ఎన్నిసార్లు పెళ్లి చేసినా మళ్ళీ భర్త చనిపోతాడు, ఇంకా ఆమె జీవితాంతం భర్త పోయి నాన్న నా మొగుడు పోయాడు నానో అని ఏడుస్తూ ఉండే భార్య ఆ బిడ్డను చూసి ఆ తండ్రి ఎక్కడ మాత్రం 3 ముద్దలు ప్రశాంతంగా తినగలడు. అందుకోసమని ఆయన, వద్దు, నాకు ఈ కుండ ఎన్ని పగిలిపోయిందో అంత బిడ్డ చాలు అనేసి అండి ఆ కుండలో పెక్కులన్నీ లెక్కేస్తే అవి స్వీట్ 16 ఉన్నాయన్నమాట, 16 ఉన్నాయన్నమాట. సరే, మంచి కొడుకు. ఆ కొడుకు బ్రహ్మాండంగా ఉన్నాడు కన్నయ్య. ఆ కొడుక్కి 15 సంవత్సరాలు వచ్చాయి. ఈ తండ్రికి రోజు దిగులే, సంవత్సరం పెరిగే కొద్ది దిగులు. నా బిడ్డ జై శ్రీరామ్ అంటాడే 16 ఏళ్ళకి, నేనేం చేసేదయ్యా రామచంద్ర ప్రభు అని రోజు గుండెలు బాదుకుంటాడు. ఆయనకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు అదృష్టం శాతం ఈయన గురువు, ఈ రాజుగారి యొక్క గురువు దర్శనమిస్తాడు. కష్టకాలంలో ఉన్నప్పుడే గురువు గుర్తుకు రావాలి. గురువు గారి దర్శనం ఏంటంటే ఆ కష్టం చిటికలో మాయమైపోద్ది గోవింద. వెంటనే గురువుగారి కాళ్ళు గట్టిగా పట్టుకొని, గురువుగారు సమయానికి వచ్చారు అని చెప్పి జరిగిన విషయం అంతా చిటికలో చెప్పాడు అనమాట. అప్పుడు నారద మహర్షి ఇంకా తెలివైనోడు కదా. అదే ఊర్లో ఉన్న ఒక అమ్మవారి భక్తురాలు గౌరీ అనే ఒక స్త్రీ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళేసి, నేను చాలా మంచివాడు, ఆ రాజుగారి కొడుకు, ఆయనకి నీకు ముడేస్తానని చెప్పేసి పెద్దలందరినీ ఒప్పించి చక్కగా పెళ్లి చేద్దాం అనుకుంటాడు. ఇక్కడ చిన్న కిటుకుంది. ఏంటంటే ఆ అమ్మవారి భక్తురాలికి అమ్మవారు వరవిచ్చుంటుంది, నీవు నిండు 100 ఏళ్ళు పసుపు కుంకుమలతో జీవిస్తావు అని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పసుపు కుంకుమలతో జీవించమని అమ్మవారు వరించారు. 16 ఏళ్ళకి జై శ్రీరామలాల్ని అయ్యవారు చెప్పారు. ఇప్పుడు అమ్మవారి మాట నెగ్గేనా, అయ్యవారి మాట నెగ్గేనా? ఇప్పుడు గొడవ ఎవరికి పడింది? వీళ్ళిద్దరికి పడిందా? ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు గొడవ పడిందా గోవిందా? దాంతో
పార్వతి పరమేశ్వరులు ఇద్దరు వాళ్ళకి పెళ్ళైన ముహూర్తాన్ని వచ్చేసాడు పరమేశ్వరుడు. 16 ఏళ్ళు వచ్చేసినాయి, ఇదిగో వాసుకి వెళ్ళి పాము కరిచేసే అనేసి అంటే, పాము పోగానే అమ్మవారు అంటది, నీ చేతికి నేను బ్రహ్మాండమైన శక్తిని ఇచ్చాను, వాడు గొంతు పట్టుకుని పిసికే ఆ పావుని, ఈ పావులో తెక్క కుదరాలనేసి అంటది. అంతే గట్టిగా పట్టుకుని ఆ గౌరి గొంతు పిసికేస్తూ ఉంటుంది, ఆ పాము అల్లాడిపోతూ ఉంటుంది. వాసుకి లాంటి వాడు అల్లాడిపోయాడు. ఎందుకనేసి అంటే ఆమె శక్తి అంత శక్తి ఇచ్చింది. అమ్మవారి శక్తిలో 5వ వంతు చాలదా గోవిందా, అంత బలమైన శక్తి అది. దాంతో అల్లాడిపోతూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు ఓ మెట్టు కిందకి దిగి, సరే అమ్మా ఆ పామును వదిలే తల్లా, నీకోసం అని పాపం వాళ్ళ భార్యలకి వైధవ్యం కలిగిస్తే ఎలా తల్లా, విడిచిపెట్టేయమ్మా, నువ్వు నిండు నీరేళ్ళు నీ భర్తతో కలిసి సుఖంగా ఉండమ్మా అనేసి అన్నారనమాట. కథ సుఖాంతం అయిపోయింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కథ చెప్పడానికి గల కారణం ఏంటంటే, 1000 కుండలు చేసిన 999 కుండలు చేసిన వాడు, కుండలతో నీరు పోసిన వాడు ఒక్క కుండ దగ్గర అయిపోయాడా, ఆ కుండ వల్ల వాడు బుర్ర కాస్త పగిలిపోయింది. అందుకోసమనే మనం ఏ పని చేసినా కొంచెం గట్టిగా చేయాలి, మంచి మనసుతో చేయాలి, నిష్టగా చేయాలి, ఓపికగా చేయాలి కన్నయ్య. ఏది చేసినా సరే, ఇప్పుడు నేను ప్రవచనం చెప్తున్నాను, నేను ఓపికగా చెప్తున్నాను, మీరు ప్రవచనం వింటున్నారు, ఓపికగా వినాలి, మీరు సగం విని ఆపేసేయకూడదు అనమాట. అలాగా ఆయనకి ఇలా జరిగిందనమాట. ఈ కథ సుఖాంతం అయిపోయింది. ఇప్పుడు మన కథలోకి వద్దాం కన్నయ్య. ఈ యజ్ఞదత్తుడు పవిత్ర ఇద్దరు చక్కగా స్వామివారి సేవ చేసుకున్నారు. 9 రోజుల పాటు సహస్ర ఘటాభిషేకం చేసి చక్కగా పూర్తి చేసుకున్న 3 నెలల తిరక ముందే గర్భవతి అయింది పవిత్ర. పవిత్ర నిద్ర లేగానే హరినామ స్మరణ చేసేది. పడుకునే ముందు శివశివ, లేచే ముందు శివశివ, తినేటప్పుడు శివశివ, పడుకునేటప్పుడు శివశివ, ప్రతి క్షణం ప్రతి నిమిషం శివనామం విడిచిపెట్టేదే కాదు. అలాగే ఆమె గర్భంతో ఉన్నప్పుడు అత్తవా, పెంట మీద చెత్తవా, నీ నెత్తి మీద మొత్తవా అట్లాంటివి చూడకుండా చక్కగా పురాణాలు వినింది, లక్షణంగా పురాణ శ్రవణం చేసింది. అప్పట్లో వాసుకి కథ మంచి ప్రచారంలో ఉండేది కన్నయ్య. అందుకోసం పదే పదే దాన్నే విని నెమరేసుకుంటూ ఉండేదన్నమాట. పరమేశ్వరుణ్ణి విచారించేది, ఎలా ఆయన్ని పట్టుకోవాలి, ఎలా ఆయన సేవ చేయాలి, ఆయన పాదధూళి పొందితే చాలి జన్మకి అంటూ నిరంతరం నిత్యం శివనామ స్మరణ చేసుకుంటూ ఉండేది. ఎప్పుడు కుంకుమ పువ్వుని పాలలో కలుపుకొని తాగేది, చక్కగా యాలకులు తులసి దళం కలిపిన తులసి తీర్థాన్ని స్వీకరించేది. దానివల్ల కడుపుల బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది కన్నయ్య. ఇవన్నీ శాస్త్రాలు, ఇంకా సైన్స్ కూడా, కానీ ఎవరు నమ్మర్లే. చెప్పామంటే నీకు తెంగర్తనం, నీకు పిచ్చి అంటారు. ఎందుకు వచ్చిందిలే, సరే దాన్ని పక్కన పెట్టేస్తా కన్నయ్య. అలా చేస్తూ ఉంటే ఒక మంచి ముహూర్తంలో బంగారు లాంటి బిడ్డ పుట్టాడనమాట. ఆ బిడ్డకి వీళ్ళు విచార శర్మ అని పేరు పెట్టారు. విచారం అంటే మన భాషలో విచారం కాదు, విచార శర్మ అంటే పరమేశ్వరుడు కొరకు ఆలోచించేవాడు అని అర్థం. అలా మంచి పేరు పెట్టారనమాట. ఆయన చాలా సద్బుద్ధి కలిగిన వాడు. నిత్యం పాఠశాలకు వెళ్తూ చక్కగా స్వామివారి అనుగ్రహంతో చదువుకుంటూ ఉండేవారు. ఈయనకు ఒక దోస్తున్నారు, ఆయన చెప్పులు కుట్టేవాడు అనమాట. అప్పట్లో ఈ కులాలు అనేటివి లేవు, కొత్తగా పెట్టారమ్మా. కులాలు కొత్తగా పెట్టారు, మతాలు కొత్తగా వచ్చేస్తాయి. మనం ఏమన్నా మాట్లాడామనుకో, ఓయమ్మ తల్ల ఏడుండే స్క్రాప్ అంతా నా మీదకే వస్తారు. ఎందుకు వచ్చిన దరిద్రమ్మా, వద్దమ్మా వద్దు, మనం పురాణం చెప్పుకుంటా రామకృష్ణ అని వెళ్ళిపోదాం కన్నయ్య. అలాగా చెప్పులు కుట్టేవాడు మన ఈ విచార శర్మ మంచి దోస్తులనమాట కన్నయ్య. ఒకనాడు వేద పాఠశాలకు వెళ్తూ ఉంటే ఒక చూడావుని ఒక పాలేరు బాగా కొట్టేస్తున్నాడు, తరిమి కొడుతున్నాడు, పద అనేసి. అది గర్భంతో ఉంది, దానికి రక్తస్రావం జరుగుతూ ఉంది, అది బిడ్డని కనబోతూ ఉంది. ఆ బాధ, దానికి వర్ణనాతీతమైన బాధ, చెప్పుకోలేని స్థితిలో ఉన్న ఆ గోవును కొడుతూ ఉంటే అది చూసిన మన విచార శర్మ కడుపు మండిపోయి, గుండె రగిలిపోయి, నేరుగా ఆయన దగ్గర పోయి ఆ కర్ర తీసుకుని ఆ పాలేరు దగ్గర నుంచి ఇట్లా లాగి, ఒరే దౌర్భాగ్యుడా, అది చూడావురా ఎంత కష్టపడుతుందిరా బిడ్డని కనడానికి, చూడరా దానికి ఎంత రక్తస్రావం అవుతుందో, కనీసం జాలి లేకుండా అలా ఎలా కొడుతున్నావు నువ్వు అని చెప్పి తిడితే ఆయన అంటాడు, మీకే ఉందయ్యా, మీకే ఉంది, మీరు ఇప్పుడు వేద పాఠశాలకు వెళ్ళిపోతారు, మీరు చదువుకోవడానికి వెళ్తారు, నేను పాలేరుని, నా పని ఇదేను అనేసంటే, ఒరే నాయన మీ అమ్మ ఎంత కష్టపడితే నిన్ను కనింది, అదా మీ అమ్మను పోయి అడిగి తెలుసుకో, ఇలాంటి అప్పుడు గోవుకి నువ్వు సాయం చేయకపోయినా పర్లేదు, ఇలా శిక్షించకూడదు అనేసి వెంటనే యజమాని దగ్గరికి వెళ్తాడు. యజమాని గారు మేము 25 మంది పిల్లలు ఉన్నాం, మేము రోజుకొకరు చొప్పున కొన్ని ఆవుల్ని పంచుకుంటాం, మేము చక్కగా ఆవులకి సేవ చేసుకుంటాము, ఆవుల్ని చాకుతాము, అలాగే వేద పాఠశాలకి వెళ్తాము, 2 పనులు చేసుకుంటాము, అనుమతి ఇవ్వండి అనగానే, సరే నాయన అది ఇంకా చాలా మంచి విషయమే కదా, చేసుకోండి నాయన అనేసి అంటే, దానికి బదులుగా మాకు కేవలం కొన్ని పాలు ఇస్తే చాలు అంటాడు. ఖచ్చితంగా కొన్నేందు నాయన బోల్డ్ అని పాలు పితుక్కోండి, మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి అని చెప్పేసి అంటాడు అనమాట. సరే అని చెప్పేసి విచార శర్మ గారు ప్రతిరోజు ఆ ఆవుల్ని మేపుకోవడానికి వెళ్ళేది. చక్కగా పాలు కూడాను బాగా పొదుగు దిట్టంగా ఉండి
దాని బిడ్డకి సరిపడాని పాలుండి ఇంకా ఎక్స్ట్రా ఉంటేనే పాలు పిండుకునేవాడు తప్ప ఎండిపోయిన గోవు దగ్గర పోయి అడిగేది కదా. అప్పట్లో ఎండిపోయిన గోవులు చాలా వరకు ఉండేవి కదా, ఇప్పుడు చూస్తే యాడ చూసిన ఎండిపోయిన గోవులే. పాపం న్యూస్ పేపర్లు తినేస్తాయి, సరైన ఆహారం ఉండదు, నానా బాధలు పడుతుంటాయి. అటువంటి గోవులన్నింటినీ తీసుకొచ్చి గోశాల చేసి ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు స్వామి, అంతమంది గొప్ప వాళ్ళు రూపాయి సాయం చేసి పెద్ద గోశాలను నిర్మించి వాటిలో 10 రూపాయలైనా సరే ఎవ్వరు సాయం చేసినా దాన్ని గోశాలకే ఇచ్చి గోవులకు బో పెడుతున్నారు. వీలైతే ఆ సాయం చేయండి కన్నయ్య. అలా ఎండిపోయిన గోవులు లేకుండా చక్కటి మంచి గోవులు ఉన్నాయన్నమాట. పాలు పితికేసి రోజు శివయ్య దగ్గరికి వెళ్ళేసి కుమారేశ్వరుడి దగ్గరికి వెళ్ళేసి అభిషేకం చేసుకొచ్చేటప్పటికి ఆలస్యం అయిపోతుంది, పొద్దుపోతా ఉన్నింది. అప్పుడు ఆయన విచార శర్మ కదా మరి, బాగా బుర్రగొక్కొని నేను శివయ్య దగ్గరికి వెళ్ళడం ఎందుకు, శివని నా దగ్గర తెచ్చేసుకుంటాననేసి ఆయన రోజు పోయే పొలం దగ్గర కొంత మట్టి తీసుకొని ఆ మట్టితో శివలింగాన్ని చేస్తాడు. చేసి అభిషేకం చేయగానే శివలింగం కాస్త కొట్టుకెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఆయన బుర్ర గొక్కొని శివలింగం ఇట్ట చేస్తే మట్టితో చేస్తే పృథ్వీలింగం కుదరదనేసి కొంచెం ఇసుక తీసుకొస్తాడు. ఆ ఇసుకతో ఈ మట్టిని రెండింటిని కలిపి చక్కగా శివలింగం చేసి చక్కగా నెయ్యి కూడా కలిపి చక్కగా శివలింగాన్ని చేసి అప్పుడు పాలు పోయగానే ఆ నెయ్యి పైన నుంచి కింద పడిపోయాయి అనమాట. అంటే శివయ్యకి ఏ ఇబ్బంది కలగలేదు. దాంతో రోజు శివయ్యకి అభిషేకం చేస్తూ ఉండగా ఒకనొకప్పుడు ఒక యజమాని చూస్తాడనమాట. ఆయన చూసి పాలు తాగనన్నా తాగాలి, లేదా పెరుగు తోడేసుకోవాలి, కమ్మగా మజ్జిగ తాగాలి, అంతేగాని పాలుని వృధా చేస్తున్నాడు అనేసి ఒక్కరంతా కూడా బుర్ర లేకుండా అసలు ఏం జరుగుతుంది ఏమో తెలియకుండా నేరుగా పోయేసి గ్రామాధికారికి కంప్లైంట్ ఇస్తాడు. గ్రామాధికారి వేసేసి ఒక పాలేని పంపించి నిజమా కాదు చూసిరాపు అంటే నిజమే అని. అప్పుడు వాళ్ళు కూడా అర్థం కాలేదనమాట. ఇప్పుడు పాలు పోసేది కనిపిస్తుంది, కింద మట్టిలో పోస్తున్నాడని అనుకుంటున్నారు తప్ప ఆ మధ్యలో ఉన్న శివలింగం కనిపించే వాళ్ళకి అంత బుర్ర లేకుండా పోయింది వాళ్ళకి. అప్పుడు ఈయన చెప్పింది నిజమేనండి అనగానే అప్పుడు యజ్ఞదత్తుడిని పవిత్రని పిలిపించి, నువ్వు ఇలాంటి కొడుకును కొన్నావు, ఎవరైనా సరే నువ్వు తిండిని తింటారు, లేదంటే ఎవరికైనా దానం ఇస్తారు, కమ్మటి పాలు మజ్జిగ చేసుకోవాలి, పెరుగు చేసుకోవాలి, నెయ్యి చేసుకోవాలి, వెన్న చేసుకోవాలి, జున్ను చేసుకోవాలి తప్ప ఇలా పడేస్తారా, నీ కొడుకు అసలు బుర్రే లేదు, బుర్ర తక్కువడు అని చెప్పేసి నాయన చాలా మాట్లాడేసరికి ఈ యచ్చదత్తుడికి వచ్చేసింది అనమాట. అంటే నన్ను నలుగురిలో నిలబెట్టి మాట్లాడారు కదా అనేసి హట్ అయిపోయాడు ఆయన. హట్ అయినవాడు ఏం చేశాడు, నేరుగా ఇది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి అక్కడికి వచ్చి ఉంటే అప్పుడప్పటికే కూర్చొని చక్కగా బిల్వపత్రాలు తీసుకొచ్చి శివయ్య తండ్రి మీద పెట్టి ఇంకా పాలు పితికి ఈయన కళ్ళ ముందే పితికి ఆ పాలు ఓం మిథునపత ఏ నమః, ఓం మిథునపతాంగితాయ నమః, ఓం బుద్ధ్వాయ నమః అంటూ నమ్మకం చదువుతూ పోస్తూ ఉంటే వెంటనే ఈయనకు కోపం వచ్చేసింది. అదేదో మన ఊర్లో ఉన్న కుమారేశ్వర స్వామికి పోసినా సరే అనుకుంది, నువ్వు మట్టిలో కలుపుతున్నావు, నువ్వు అది శివలింగం అని తెలియలే, జ్ఞానం లేని గొర్రెమకాలు, నువ్వు మట్టిలో కలిపేస్తున్నావు అనేసి నాకు ఎంత కోపం వస్తుంది, నీ వల్ల నా విలువ పోయింది అనేసి ఆ దూరం నుంచేను అప్పట్లో కర్రకి చివర ఒక శూలం లాంటిది ఉండేదన్నమాట. ఏదైనా జంతువు, పులి, ఎలుగు బట్టి లాంటివి వస్తే వాళ్ళని కాపాడుకోవడానికి దాన్ని వాడేవాళ్ళు అనమాట. దాన్ని తీసుకొని దూరం నుంచి ఇసిరేస్తాడు గోవింద. అది ఆయనకి తగలదు కానీ ఆయన తల వంచడం వల్ల ఆ శివయ్యకి తగులుతుంది. శివయ్య వెంటనే పగిలిపోతాడు. దాంతో విచార శర్మ గుండె చెరువైపోతుంది, బాధపడిపోతారు. ఎవరింత పాపానికి ఒడిగట్టారు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే తన తండ్రి అన్న విషయాన్ని విచక్షణను కోల్పోతాడనమాట. నా శివయ్యకి అపకారం జరిగింది, నా శివయ్యకి అన్యాయం జరిగింది అనేసి క్షణకాలం కూడా ఆలోచించకుండా వెంటనే వాళ్ళ నాన్ని ఇదే కర్ర తీసుకొని తిరగబడి ఇసురు కొట్టేస్తాడు. నేరుగా పోయి గుండెలో గుచ్చుకొని జై శ్రీరామ్ అంటాడనమాట. ఆయన తండ్రి చనిపోయిన విషయం కూడా మర్చిపోయి వాళ్ళ శివయ్య దగ్గర పడిపోయి, నాయన శివయ్య ఎంత అపకారం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది, నా శివయ్య నేను నా కళ్ళారా చూస్తూ ఉండగా నిన్ను కోల్పోయానే అనేసి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు పవిత్రకి సందేహం వస్తుంది అనమాట. నా మొగుడేమంటే యచ్చదత్తుడు, నా బిడ్డ ఏమంటే శివభక్తుడు, ఏం జరిగిందో ఏవో ఇంతసేపు రాలేదు, ఏం తగలేసి ఉంటాడు ఏవో నా మొగుడంట. మదరాభద్ర వచ్చి చూసేటప్పటికి భర్త జై శ్రీరామ్ అన్నాడు. వెంటనే ఆమె అల్లో రామచంద్ర తండ్రి శివయ్య తండ్రి అని ఆమె ఆడవడం మొదలు పెడుతుంది. ఆమె అంతలా ఆడుస్తున్నా కూడా ఒక్క రొంట కూడా చెవులో పడదు విచార శర్మకి. ఎందుకంటే అంత బాధలో ఉన్నాడు ఆయన శివయ్య కోసం. శివలింగాన్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉండగా స్వామివారు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు, పార్వతీ సమేత పరమేశ్వరుడు దర్శనమిచ్చి, నాయనా గోవిందాని తలని ప్రేమగా నిమిరి, ఎందుకు నాయన ఏడుస్తున్నావు, నాకేమీ కాలేదు నాయన, కానీ నువ్వు కోపంలో ఆవేశంలో ఏం చేసావో తెలుసా, అటు చూడగానే అటు వాళ్ళ తండ్రి ఉంటారు, కానీ క్షణకాలం కూడా బాధపడకుండా తను నా తండ్రి అయినప్పటికీ నువ్వు నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం సమస్తం నీవే తండ్రి, నీవు లేనిదే నేను లేను నాయన, ఈశ్వరా నీకు అన్యాయం జరిగింది,
జరిగినా అపకారం జరిగినా ఈ గుండె చెరువైపోతుంది, నేను తట్టుకోలేను తండ్రి పరమేశ్వర అని కన్నీళ్లు కాచుకుంటూ పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకొని అసలు అంత బాధపడి అంత ఏడుస్తాడనమాట గోవింద. అసలు ఇది వింటూ ఉంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంత భక్తి రావడం అంటే మామూలు విషయం కాదు కన్నయ్య, తల్లికే క్రెడిట్ మొత్తం ఇవ్వాలి. సరే ఇప్పుడు అంత బాధపడిపోయి ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆమె వచ్చేసి, నాయన తండ్రికి తర్పణాలు వదలాలి, అది మనం చేయాల్సిన పని నాయన, తర్పణాలు విడిచిపెట్టాలి రానాయన, తండ్రి రుణం తీర్చుకుంటూ అనగానే అప్పుడు ఆయన ఏమంటాడు పరమేశ్వరుడు, నీ కొడుకు తల్లి తండ్రి గురువు దైవం సమస్తం నేనే అన్నాడు. అటువంటి అప్పుడు నీ భర్తకి వైధవ్యం రాకూడదమ్మా, రాదు, నీ భర్త బతుకుతాడు అంటాడు. అక్కడికి పోయి చూడగానే వాళ్ళ భర్త లేచి కూర్చుంటాడు అనమాట. చూడండి ఎంత సంతోషమో కన్నయ్య. అలాగే ఇంకో వరం ఇస్తారు, నువ్వు నీ భర్త ఇద్దరు 125 సంవత్సరాలు సంతోషంగా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో తొలతూగుతారు. అలాగే చనిపోయిన తర్వాత కైలాసానికి వస్తారు. ఇక ఈ కుమారుడు ఉన్నాడే ఈయన మన విచార సర్వగారు, ఈయన నా మీద చూపించిన భక్తి నువ్వు పెన్నడూ చూడలేదు, ఇకపోయి ఎప్పుడు చూడబోను. అటువంటి నా విచార శర్మకి నేను ఇస్తున్న బహుమతి చండీశ్వరుడు అనే ఒక బహుమతిని బిరుదుని ప్రసాదిస్తున్నాను. ఈయన నా ఆలయంలో ఉత్సవమూర్తిగా ఉంటారు. ఉత్సవమూర్తిగా ఆరాధనలన్నిటినీ ఈయనకి కల్పిస్తున్నాను. అలాగే చండీశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే అని చప్పట్లు కొట్టి, మా ఆయన ఎవరికే చప్పట్లు కొడితేనే వాళ్ళు అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతే, వాళ్ళకంటూ ఒక్క పాపం ఉండదు కన్నయ్య అని చెప్పి వరం ఇచ్చారనమాట. అలాగే చండీశ్వరుడు అనుమతి లేనిదే పరమేశ్వరుడు దర్శనం అసాధ్యం, పరమేశ్వరుడు దర్శనం లభించడు, సంపూర్ణంగా ఫలితం దక్కదు. ఎలాగైతే పరమేశ్వరుడి దగ్గర వెళ్ళాలి అంటే నందీశ్వరుడి దగ్గరికి వెళ్తామో, అలాగే ఈ చండీశ్వరుడి దగ్గరికి కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని, నాయన ఇదిగో నేను వెళ్తున్నాను అని చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తున్నాను, పర్మిషన్ గ్రాంటెడ్ చేయని చెప్పి అడగాలన్నమాట. అలాగా నీకు వరం ఇస్తున్నాను అని చెప్పేసి వరం ఇచ్చాడు. అలాగే చండీశ్వరుడు దగ్గర పెట్టిన ప్రసాదము అనుమతి లేనిదే తినడానికి అర్హత లేదు కన్నయ్య. అందుకోసమని చండీశ్వరుడు దగ్గరికి వెళ్తే చప్పట్లు కొట్టడంతో పాటు, స్వామి ఇక్కడ ప్రసాదం ఉంది, దాన్ని మేము స్వీకరిస్తామని చెప్పి అప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అలాగే ఇప్పటి వరకు ఈ కథ ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళకి చండీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. బలం గురోర్ ప్రవర్ధతం. అలాగే అష్టమి నాడు కనుక వింటే 1000 గోవులు దానం చేసిన ప్రతిఫలం కూడా వస్తుంది కన్నయ్య. ఇవాళ అష్టమి కాదు, ఏ రోజు మీరు అష్టమి నాడు వినండి, ఇంకా మంచిది. ఇవాళ చతుర్దశి కన్నయ్య, అష్టమి నాడు వినండి, బోల్డ్ అంత మంచి జరుగుతుంది కన్నయ్య. అలాగే నాకు తెలిసిన సంతోషం ఏందో తెలుసా, నేను మా ఊళ్ళో శివాలయంకి చాలాసార్లు వెళ్తే ఎంతోమంది ఆడ తప్పట్లు కొడుతూ ఉన్నారు. నేను ఇక్కడ తప్పట్లు ఎందుకు కొడుతున్నారు, చిన్న గుడి అనమాట, ఎందుకు కొడుతున్నారు అనేసి అడిగితే స్వామివారు నిద్రపోతూ ఉంటారు, అందుకే నిద్రలేస్తున్నాం అనేసి. ఆ స్వామి పేరు ఏంటంటే, అదో మా తెలియదమ్మా, ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టాలన్నారు, కొట్టేము మేము అనేసి అన్నారు. సరే ఇంకొంతమందిని అడిగితే ఆయనకి చెవుడంట ఆ గుళ్ళో ఉన్న దేవుడికి, అందుకే తప్పట్లు కొడుతున్నాము అని చెప్పేసి అన్నారు. ఇదేం కర్మరా నాయన భగవంతుడా, మనుషులకి చెవుడు సొగరు పీపీస్ ఇదేంది ఇంకా దిక్కుమాలింటివన్నీ వచ్చినాయి, థైరాయిడ్ గీరాయిడ్ అంటే ఓకే అనుకోవచ్చు, దేవుళ్ళకు కూడా అంటగట్టేసరి ఈ మానవులు, మా మహానుభావులమ్మ ఇల్లు అనుకున్నాను. నిజంగా కన్నయ్య ఆశ్చర్యం కన్నయ్య, నాకు తెలియదు కన్నయ్య, ఇదా మొదటిసారి నేను తెలుసుకున్న విషయం, నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయం. ఈ చండీశ్వరుడి నాయనార్ చరిత్ర నాకు చాలా ఆనందం కలిగించింది. మీ అందరికి కూడా సంతోషాన్ని సుఖాలని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బలం గురోర్ ప్రవర్ధతం. ఎంతమంది ఇది కొత్తగా తెలుసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి కన్నయ్య. జై శ్రీరామ్ గోవిందా.